ప్రతిష్టాత్మకమైన మంగళగిరిలోని ఎయిమ్స్లో మహిళా సెక్యూరిటీ గార్డులపై కొందరు ఎయిమ్స్ భద్రతా కార్యాలయ అధికారులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో మహిళా సెక్యూరిటీ గార్డులు ఫిర్యాదు చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం విధి నిర్వహణలో మాజీ జవాను మృతి చెందడంతో కారుణ్య నియామకంలో భాగంగా అతని భార్యకు ఎయిమ్స్లో 3 ఏళ్ల కిందట సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం కల్పించారు. గత 2 ఏళ్లుగా ఎయిమ్స్ భద్రతా విభాగంలో ఫీల్డ్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న 60 ఏళ్ల వయస్సున్న నూతక్కి వెంకటమోహనాచారి అనే ఉద్యోగి మహిళా సెక్యూరిటీ గార్డైన మాజీ జవాన్ భార్యకు మొబైల్ ఫోన్ ద్వారా వాట్సాప్ కాల్స్ చేస్తూ "నేను ఒంటరిగా ఉన్నాను, నువ్వు కూడా ఒంటరిగా ఉంటున్నావు, నా కోరిక తీర్చు" అంటూ అసభ్యకరంగా మాట్లాడుతూ వాట్సాప్ దృశ్య సందేశాలు పంపిస్తూ వీడియో కాల్స్ చేస్తూ మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని, వేధింపులు తీవ్రతరం కావడంతో ఆసుపత్రిలోని భద్రతా కార్యాలయంలో దోమల నివారణ ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు మహిళా సెక్యూరిటీ గార్డు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కొందరు మహిళా భద్రతా సిబ్బంది కూడా తమపై ఇదే రీతిలో కొందరు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో 10 మంది మహిళా భద్రతా సిబ్బంది ఫిర్యాదు చేశారు. సదరు ఫిర్యాదులపై మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. కాగా తనపై వచ్చిన ఆరోపణలను ఎయిమ్స్ సెక్యూరిటీ ఫీల్డ్ ఆఫీసర్ నూతక్కి వెంకటమోహనాచారి ఖండించారు. సెక్యూరిటీ విభాగంలో 40కి పైగా మహిళా సెక్యూరిటీ సిబ్బంది పనిచేస్తుంటారని, విధి నిర్వహణలో భాగంగానే ఫోన్ కాల్స్ చేయడం జరిగిందని, తనపై మహిళా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మాజీ సైనికుని భార్య చేస్తున్న ఆరోపణలు అసత్యమని తెలిపారు. మా ఆయన ఆర్మీలో చేస్తానే డ్యూటీలో ఉన్నంగా చనిపోయారు. మా ఆయన చనిపోయేటప్పుడు నాకు 3 సంవత్సరాల పిల్ల, 7 నెలలు కడుపుతా ఉన్నాను. నేను కొన్నాళ్ళు ఇంట్లోనే ఉన్నాను, చిన్నపిల్లలు అని చెప్పని. పిల్లలు పెద్ద అవుతున్నారు కదా, ఉద్యోగం చేసుకోవాలి, వచ్చే పెన్షన్ చాలదని చెప్పని నేను ఉద్యోగం చేసుకున్నాను. ఫస్ట్ ఆర్మీ క్యాంటీన్లో నేను ఉద్యోగం చేశాను. ఆర్మీ క్యాంటీన్లో ఉద్యోగం చేస్తానుగా ఇక్కడ ఎయిమ్స్లోనూ ఉద్యోగం ఉన్నాయి. ఈ ఫీల్డ్ ఆఫీసర్ ఆచార్య సార్ను ఎక్స్ మిలిటరీ వాళ్ళ వైఫ్లో ఉంటే పంపించమని మా సారు చెప్తాను. నేను ఇక్కడ శాలరీ ఎక్కువ అని చెప్పని ఇక్కడికి వచ్చాను సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వచ్చి 2 నుండి 3 సంవత్సరాలు, సంవత్సరం బాగానే ఉన్నారు. సంవత్సరం నుంచి నాకు మాత్రం బాగా హెరాస్మెంట్గా ఉంది సార్. ఆయనకు వచ్చేసరికి నేను అనేది కావాలంట, నువ్వు ఎందుకంటే ఫ్యామిలీ వచ్చేసరికి అమ్మ నాన్నని పిల్లలు వచ్చేసరికి నేను అమ్మ వాళ్ళ ఊర్లో పెడుతున్నాను. నేను అక్కడి నుంచి డైలీ సర్వీస్ చేయాలంటే కనుక నేను సింగిల్గా నైట్లో వెళ్ళి రావాలంటే ఆడపిల్లని వెళ్ళి రాలేనని చెప్పని నేను ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాను. నేను ఒంటరిగా ఉంటున్నా అని చెప్పని ఆయన నా కోసం ఎప్పటి నుంచో పొరుగులాడుతున్నారు. నన్ను ఎన్నోసార్లు అడిగారు, దానికి నేను నిరాకరిస్తే కనుక ఇప్పుడు వచ్చిన సివిల్ గార్డ్స్తో నాతో స్నేహం చేశారు. వాళ్ళు కూడా నాతో స్నేహం చేసే ఫోటోలు కూడా ఉంది. వీళ్ళు స్నేహం చేశారు. ఈ సారు, ఈ లేడీస్ అందరూ రెస్టారెంట్లకు వచ్చారు, నాతో పాటు తిన్నారు, తిరిగారు. కాదు ఒకసారి అంట మీరు ఆయనతో అంట ఉండండి, దేనికంటేనూ ఉద్యోగాల కోసం అని చెప్పని వీళ్ళు ఫోర్స్ చేశారు. ఆయన కూడా నన్ను ఎన్నోసార్లు ఫోర్స్ చేసేసారు. 2-3 సార్లు మా ఇంటికి కూడా వచ్చారు. ఆయన సివిల్ లేడీస్ని మా ఇంటికి తీసుకొని వచ్చారు. నన్ను ఎట్లాగే మానసికంగా చాలాసార్లు ఇబ్బంది పెడుతున్నారు. సరేలే నేను ఇట్లా మీడియాకు ఇట్లా బయటికి రావడం, ఆడపిల్లని నేను అలసైపోతానని చెప్పని చాలా వరకు నా వల్ల నా పిల్లల ఫ్యూచర్ పోయిందని ఆగాను సార్. ఒకరోజు నైట్ అయితే వీడియో కాల్ చేశారు. ఏంటి సార్ ఈ టైంలో వీడియో కాల్ చేశారు అంటేను, మేడం లేదు నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉన్నావు కదా వస్తావా అని చెప్పని నన్ను మాట్లాడారు సార్. నాకు ఆ టైంలో అమ్మ నాన్న ఇంట్లో ఉన్నారు. అర్ధరాత్రి ఏందమ్మా 12 ఫోన్ అంటే, ఇదిగోనమ్మ ఇట్లా ఆచార్య సార్ ఫోన్ చేశారు, ఇట్లా మాట్లాడుతున్నారంటేనో ఆయన వయసు దగ్గర మాటలు కదా నువ్వైనా ఇంతకు మాట్లాడుతున్నా, ఫోన్ కట్ చేయంటే కట్ చేశాను సార్. ఈ విషయమై ఆయన ప్రూఫ్లు ఉన్నాయి తీసుకొని నేను డీడీఓ గారి దగ్గరికి పై అధికారుల దగ్గరికి వెళ్దామంటే కనుక దర్బార్కి వెళ్ళకోకుండా ఆపేశారు సార్. ఆపేసేసారు. అప్పటి నుంచి నన్ను అయితే టార్గెట్ చేశారు. ఈ వచ్చిన సివిల్ లేడీస్ అందరూ ఆచార్య సార్ నన్ను చాలా టార్గెట్ చేశారు. పద్దాక ఫాలిన్లో నేను ఒక ఫాల్తూ దానిలాగా ఎట్ట పడితే అట్లా మాట్లాడుతున్నారు. నేను పోయినసారే సూసైడ్ చేసుకుందామంటే కనుక నన్ను సూసైడ్ చేసుకోకుండా జ్యోతి అనే అమ్మాయిని మా ఇంటికి పంపించి ఎందుకు ఇట్లా సూసైడ్ చేసుకుంటున్నా, ఒకసారి నీతో మాట్లాడతారా అంటే సార్ అని చెప్పని ఒకరోజు నన్ను తీసుకుపోయి గీతిక కేఫ్ దగ్గరికి ఆయనకి నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడించింది. సరేనని చెప్పని ఇక్కడ చేతి నుంచి చెడు నీతో మాట్లాడాను అంది. కానీ మళ్ళీ అదే టచ్ మళ్ళీ నాకు స్టార్ట్ అయ్యి నన్ను ఇక బ్లేమ్ చేయడము, నేను ఇప్పుడు ఎట్లా పడితే అట్లా మాట్లాడటం జరుగుతుంది. చాలా ఓపిక పడి కూర్చుంటున్నాను. సార్ మీటింగ్ ఎప్పుడు జరిగిద్ది, మాటకు బయట పెడదామని చెప్పి చూస్తున్నాను. కానీ మొన్న నా పేరు మీద వీళ్ళు దొంగ లెటర్లో ఈ సివిల్ లేడీస్ చేశారని చెప్తున్నాను కదా ప్రమాణ పూర్తిగా. నేను పంపించినట్టుగా ఒక దొంగ లెటర్లు అనేది ఆఫీస్కి అనేది పంపించాను నా పేరు మీద.
పంపించి సరే ఆ లెటర్ వచ్చినప్పుడు ఒక ఆఫీసర్ అనేవాళ్ళు ఇంటికి ఆఫీస్కి పిలిచి మాట్లాడాలి. కానీ ఆఫీస్కి పిలిచి మాట్లాడుకోకుండా 70 మంది ఫారెన్ జరిగే మీటింగ్లోనూ మిలిటరీ ఉన్న వాళ్ళందరూ మీటింగ్లోనూ నా గురించి నువ్వు రెడ్డి వెనకాల తిరిగినాలు తిరిగింది, బిర్యానీలు తిరిగింది, పార్టీలు తిరిగింది, ఇప్పుడు ఆయన మీద లెటర్లు పెట్టింది, ఆ అమ్మాయి భాగవతం ఆ క్యారెక్టర్ గురించి చాలా దూరం పోయిద్దని చెప్పి నా గురించి చాలా న్యూసెన్స్గా మాట్లాడారు సార్. మాట్లాడితేనే తర్వాత నైట్ డ్యూటీలో నేను ఫాలిన్లో అడిగాను, ఇప్పుడు నా గురించి ఏం తెలిసి డ్యూటీలో నేను తప్పని చేశాను, నా గురించి నేను తప్పేం చేసిన ప్రూఫ్లు ఉంటాయి కదా, మా అమ్మ నన్ను పిలవండి ఎవరి దగ్గర లేవు సార్, లేవు. వాళ్ళతో మహిళలతో తిరిగి ఉన్నాయి సార్ దగ్గర. అంతమందిలా ఈయనే సార్ ఉద్యోగం ఇస్తాను రమ్మంటే కనుక నేను ఇక్కడికి వచ్చాను. వచ్చి ఇక్కడ ఖాళీగా ఉంటుందమ్మా, అదే క్యాంటీన్లో మానేసిన తర్వాత ఉద్యోగం ఇస్తారు రమ్మన్నారు సార్. క్యాంటీన్లు చేస్తున్నా ఈయన చెప్పారు ఇట్లా మహిళలందరినీ లోపరుచుకోవడానికి హోటల్స్ కి పార్టీలకు తీసుకెళ్తారు సార్. ఫోటోలు ఉన్నాయా? ఉన్నాయి సార్, ఉన్నాయి. ఇట్లాగే నేనే కదా సార్ ఇంకొక మహిళను కూడా ఇట్లాగ పోయినసారి ఒక మహిళను కూడా ఇట్లాగే హెరాస్మెంట్ చేశారు. ఆ అమ్మాయి ఏడ్చింది, ఆ అమ్మాయి దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. ఆ అమ్మాయి పోయినసారి ధర్మశాలలోనూ ఆయన చేత కాళ్ళు కూడా పట్టించింది. ఇది మన మిలిటరీ అన్నోళ్ళకి ఇప్పుడు వీళ్ళు వాడ్మూలం సార్. మొన్న మిలిటరీ వాళ్ళందరూ అక్కడ ఉన్న జెంట్స్ అగాడ్స్ అందరిని అడగండి, ఈ అమ్మాయిని ఇట్లా ఇంకో అమ్మాయిని హెరాస్మెంట్ చేశారా లేదా, ఈ అమ్మాయి చేత కాళ్ళు పట్టించుకున్నారా లేదో, ఇది న్యాయం కాదు అని చెప్పని మొన్న కూడా ఫాలిన్లో ఈయన నా గురించి ఫాల్తుగా మాట్లాడారా లేదా అనేది కూడా కొంచెం సరే మీరు ఎంక్వైరీ తీసుకోండి సార్. వీళ్ళు పెట్టిన హెరాస్మెంట్ల వల్లే నేను నేనైతే మానసికంగా అల్లాడిపోయాను సార్. వీళ్ళు చేసే వాగ్దానం మూలంగా నా పిల్లల ఫ్యూచర్ పోయిద్దని చెప్పని నేను ఇంట్లోనే అలౌట్ లిక్విడ్ ఒకటి తాగేసేసి వచ్చాను సార్. వచ్చిన తర్వాత ఫాలిన్లో మళ్ళీ అడిగాను. ఫాలిన్లో అడిగితేను మా సార్ దగ్గరికి ఆఫీస్కి వెళ్ళమన్నారు. ఆఫీస్కి వెళ్తేను నీ పేరు మీద లెటర్ వచ్చింది అందుకని మాట్లాడాను అని అన్నారు. పోయినసారి కూడా నీకేం సార్ నేను డ్యూటీలో ఆడ్డామా లేకపోతే ఉన్నారు సార్ కొంతమంది వీళ్ళలోనే సివిల్ లేడీస్లోనే వీళ్ళ ఈయనకి సంబంధించిన లేడీస్ కొంతమంది ఈయనకి సంబంధించిన లేడీస్ 10 మంది ఉన్నారు సార్, గట్టిగా 10 మంది ఉన్నారు. కారణం ఏంటంటే ఈయనే వాళ్ళ ఉద్యోగంలో పెట్టిన ఇప్పుడు మా ఈ డీజీఆర్స్కి వెళ్ళి సార్ ఓన్లీ ఎక్సర్విస్ మ్యాన్ వైఫులు పోస్టులు, మా ఎక్సర్విస్ మ్యాన్ వైఫులు చాలామంది వస్తున్నా పోస్టులు లేవు అని చెప్తున్నారు. వాళ్ళు కూడా ఉన్నారు ఆల్రెడీ ఇంటర్వ్యూకి వచ్చారు, పోస్టులు ఇవ్వకుండా పంపించేసేసారు, వీళ్ళని తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళకు ఉద్యోగాలు కాపాడుకోవడానికి అని చెప్పని వీళ్ళు వస్తున్నారు. వీళ్ళు ఆయన మనుషులు కాబట్టి వీళ్ళు నన్ను టార్చర్ గురి చేస్తున్నారు సార్. నా డిమాండ్ ఏం లేదు సార్, నేను చేసిన తప్పేంటి, డ్యూటీ కరెక్ట్గా చేయట్లేదా, నన్ను ఎందుకు ఫాల్తుగా క్రియేట్ చేస్తున్నారు, ఎవరికి నాకు సంబంధం అని చెప్పని ఫాలిన్లో నన్ను ఇట్లా మాట్లాడారు. నన్ను నేను తిరిగే సార్, ఆయన తిరిగే కదా సార్. ఈయన మాతో పాటు రెస్టారెంట్కి వచ్చేటప్పుడు ఆయన ఫోటోలు అంటే ఆయన వచ్చేటప్పుడు ఆయన ఫోటోలు మాత్రం తీయొద్దంటారు సార్. అమ్మ మా ఫోటోలు తీయొద్దంటారు. వారానికి 2 సార్లు మహిళలతో పాటు వేస్తూ ఉంటారు సార్. నేను వెళ్ళాను దేనికి సార్, నాకే ఇదిగో ఇక్కడ ఏంటంటే మా ప్రాబ్లం ఏంటంటే సార్, మా సివిల్ సెక్యూరిటీ గార్డ్స్ ఇక్కడ మిలిటరీ వాళ్ళది సార్ ఈ జాబ్ వచ్చేసి. అయితే మా సార్ ఇక్కడ ఎలిగేషన్స్ చేస్తున్నారు ఇవి మిలిటరీ వాళ్ళవే అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి గుంటూరు జిల్లా మొత్తం సైనిక్ బోర్డు దాకా వెళ్ళి ఎంక్వైరీ చేసి వచ్చారు, ఎవరైనా విడోస్ ఉన్నారా తీసుకుంటామని. సో అక్కడ ఎవ్వరు లేరు అని తెలియబట్టే మమ్మల్ని కంటిన్యూ చేయడం జరిగింది. అది ఫస్ట్ పాయింట్ అండి. ఇప్పుడు ఎందుకంటే ఈ జాబ్స్ మిలిటరీ వాళ్ళవి కదా, మరి మీరు ఎందుకు వచ్చి ఇక్కడ జాబ్స్ చేస్తున్నారు అని మీరు క్వశ్చన్ వేస్తే దానికి ముందే నేను ఆన్సర్ చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెల్లూరి శ్రీనివాసరావు అని చెప్పేసి ఒక తోటి సెక్యూరిటీ గార్డ్ అండి, దాదాపు 1 year నుంచి మా మీద సెక్షువల్ హెరాస్మెంట్ అండి, అసహ్యమైన మాటలు ఎలా మాట్లాడతారు అంటే ఇంకా అవన్నీ మేము పిఎస్లో ఒక పేపర్ ఇచ్చాము, ఆ పేపర్లో నేను చెప్పకూడదు అనమాట, చెప్పుకోకూడని మాటలు ప్రతి ఒక్కరితో ఆయన వల్గర్ బిహేవియరు. 2-3 days బ్యాక్ కూడా చిటికలు వేసి నా అకౌంట్లో 8 lakhs ఉన్నాయి, మీ అందరు నేను ఈ డబ్బులతో కొనేస్తాను, మీ ఇంట్లో మీ మొగుళ్ళు మొద్దులు సరిగ్గా లేక కదా మీరు వచ్చింది ఇక్కడికి ఈ జాబ్స్ చేసుకోవడానికి, మీరు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైట్ నా దగ్గరికి రండి, మీకు నేను క్యాష్ ఇస్తాను, మీరు వెళ్ళి బతకండి, వయసులోనే ఉన్నారుగా సంపాదించుకోండి, ఇలాంటి మాటలతోటి మీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. మేము ఏమన్నా అంటామేమోనని మా నోరు తెరవకుండా మీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది, చిటికలు వేసి అసహ్యమైన మాటలు సార్. మాలా మాదిగా ముండల్లారా మీకు మేము తప్పితే గతి లేదు అని ఇంకా చండమైన మాటలు. మా ఉచ్చ పేయ తాగి బతుకుతున్నారు, మేము వేసిన ముష్టితోనే బతుకుతున్నారు, ఇలాంటి ఎలిగేషన్స్ సార్.
ఏం తప్పు చేసాం సార్? మేము సివిలియన్స్ అయితే మేము జాబ్కి అర్హులం కాదా? ఎలిగేషన్ వచ్చేసేమో మీ ఫీల్డ్ ఆఫీసర్ మీద, నువ్వు చెప్పేది సార్ మేము పెట్టిన కంప్లైంట్ వేరు, అది కూడా చెప్తాను. మా ఫీల్డ్ ఆఫీసర్ అన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి చేత అన్నం పెట్టేవాళ్ళు కానీ ఎవరిని తోసివేసే వాళ్ళు కాదనమాట. మీరు ఎంక్వైరీ పెట్టుకోండి, ఎంక్వైరీ చేసుకోండి. ఆ అమ్మాయి కూడా 2024లో ఒక పెట్రోల్ బంకులో పెట్రోల్ కొడుతూ ఉన్న అమ్మాయిని ఈయన వెళ్ళి రోజు పెట్రోల్ కొట్టించుకునేవాళ్ళంట. అలాంటి టైంలో ఈయన ఎక్స్ ఆర్మీ అని బండి వెనక రాసుంటే ఆయన వెనకపడి సార్ నేను ఎక్స్ ఆర్మీనే, మీరు కూడా ఎక్స్ ఆర్మీ అని అడిగితే మీరేంటమ్మా అని అడిగితే ఎక్స్ ఆర్మీ అని చెప్తే మా దగ్గర మీకు జాబ్స్ ఉన్నాయని పిలిచి ఆవిడని తీసుకొచ్చి మా దగ్గర పెట్టారనమాట జాబ్. సో తను వేసిన ఎలిగేషన్ ఏంటంటే నేను వెళ్ళి అడుక్కున్నా కానీ నాకు జాబ్ ఇవ్వలేదని చెప్పింది. ఒక చిన్న మాట చెప్పండి. మీ సార్ వెళ్ళి సైనిక్ బోర్డులో అడిగారని చెప్పారు కదా, ఇప్పుడు పెట్రోల్ బంక్ లో ఆమె వెనకాల పడిందని చెప్పి చెప్తున్నారు. రెండిట్లో ఏది నిజం? సార్ ఇది ఈ మధ్య జరిగింది సార్. తను ఎలిగేషన్ చేసింది ఏంటి అంటే తను జాయిన్ అయిన 1 month నుంచి ఏం చెప్పేదంటే మేము మిలిటరీ వాళ్ళమి, ఈ జాబ్స్ మావి, మీరు సివిల్ వాళ్ళు, మీరు ఎందుకు వస్తున్నారు, మా సొమ్ము మీరు తింటున్నారు, మా ముష్టి అని చెప్పి ఒక ఎలిగేషన్ చేసింది. ఒక ఎలిగేషన్ చేసిన తర్వాత నేను సైనిక్ బోర్డులో కంప్లైంట్ ఇస్తాను, ఈ జాబ్లు మావి, మా వాళ్ళకే కావాలని తను ఎలిగేషన్ చేసిన తర్వాత సార్ వెళ్ళి సెర్చ్ చేశారు. ఎవరన్నా ఇదా తను జాయిన్ అయిన దగ్గర నుంచి 2-3 months నుంచి స్టార్ట్ అయింది సార్. ప్రతి ఒక్కళ్ళు సార్, ఒకళ్ళు ఇద్దరు కాదు, ఎవరినైనా అడగండి. తోట శ్రీనివాసరావు ఎన్నాళ్ళ నుంచి హెరాస్మెంట్ చేస్తారు మమ్మల్ని సార్? దాదాపు 1 year నుంచి జరుగుతుంది సార్ ఇది. ఓకే, 1 year నుంచి జరుగుతుంటే ఇప్పుడు తను ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండి. అమ్మా సుశీల, ఇప్పుడు 1 year నుంచి జరుగుతుంటే ఇప్పుడు మీ ఫీల్డ్ ఆఫీసర్ మీద వచ్చినప్పుడే ఈ కంప్లైంట్ ఎందుకు? సార్ లేదు సార్, ఆల్రెడీ ఇంతకు ముందే ఫీల్డ్ ఆఫీసర్ తోటి మా ఐఎస్ఓ సార్ వాళ్ళకి ఇద్దరికి కంప్లైంట్ చేశాము. కంప్లైంట్ చేస్తే వాళ్ళు మందలించిన ఆయన సైకోనో ఏమో తెలియదు కానీ అస్సలు వినడు, ఆయన ఫ్లోలో ఆయన పోతాడనమాట. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వచ్చేది నెల్లూరు సైడ్ మీద ఫిర్యాదు కోసమా? మీ సార్ రెండు ఇప్పుడే తీసుకురావాల్సిన అవసరం ఏంది? మాతో మాట్లాడాడు సార్. వ్యక్తిగతంగా ఎవరు శత్రుత్వం సార్ ఇక్కడ ఎవరికి శత్రువులు లేరు. శ్రీనివాస మీద ఇప్పుడు ఈ టైంలో తీసుకొస్తే కేసు డైవర్ట్. ఎందుకంటే ఇది జరిగింది డైవర్ట్ కాదు సార్, ఇది జరిగింది 3 days నుంచి జరుగుతుంది సార్. 3 days నుంచి ఆయన బాగా టార్చర్ బాగా ఎక్కువైపోయింది. చేసిన తర్వాత అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ ఎప్పుడైతే చేసిందో గతంలో వేరే ఒక అమ్మాయిని హెరాస్మెంట్ చేస్తే ధర్మశాల దగ్గర కూడా క్షమాపణ చెప్పించారు అనే ఒక ఎలిగేషన్ ఉంది. అది లేదు సార్, ఫేక్ ఇది. అసలు దానికి ఎలాంటి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ నందు జొన్న లక్ష్మీ తిరుపతమ్మ 35 years అనే మహిళ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ఉంటారు. ఆమె భర్త వెంకట సురేష్ గారు దురదృష్టవశాత్తు ఆర్మీలో పనిచేస్తూ మరణించడం జరిగింది. సర్వీస్మెన్ క్వార్టర్లో తను సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తుండగా అదే ఎయిమ్స్ హాస్పిటల్లో ఈ సెక్యూరిటీ యొక్క ఫీల్డ్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఎవరైతే ఈ నూతక్కి మోహనాచారి గారు తనను వేధిస్తున్నారని, తనకు నైట్ పూట అర్ధరాత్రి వేళల్లో వీడియో కాల్స్ మరి వాట్సాప్ కాల్ చేస్తూ ఇచ్చేస్తున్నానని చెప్పేసి దానిపై మరియు ఆ ఎయిమ్స్ హాస్పిటల్లో ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి పలు విషయాల్లో భాగంగా ఈమె సదరు విషయంపై ఉన్నతాధికారులు తెలియపరిచి అడిగే నిమిత్తం ఎయిమ్స్ హాస్పిటల్కి ఆఫీస్కి వెళ్ళటం, సెక్యూరిటీ ఆఫీస్లో సంభాషణలో భాగంగా ఈమె ఉన్నతాధికారులను కలవటం, అక్కడే ఈమె ఆల్అవుట్ లిక్విడ్ సేవించి ఆత్మహత్యను పాల్పడినట్టుగా ఈమె ఎయిమ్స్ హాస్పిటల్లోనే జాయిన్ అవ్వగా ఎమర్జెన్సీ వార్డు నుంచి పోలీసు రాబడిన ఇంటిమేషన్పై స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, వెంటనే దీనిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తులో భాగంగా సదరు నూతక్కి మోహనాచార్య గారు కూడా తను కూడా అదుపులో తీసుకున్నాం, విచారిస్తూ ఉన్నాం. ఇది ఎప్పుడు కాల్ చేశారు, ఎందు నిమిత్తం చేశారు, ఎన్నిసార్లు జరిగింది, దీని యొక్క పూర్వపరాలు మరియు దర్యాప్తులో భాగంగా అన్ని కోణాల్లో కూడా విచారించి తదుపరి విచారణలో వచ్చినటువంటి మెడిస్పెక్టర్ పేరు లక్ష్మీ తిరుపతమ్మ. మీరు ఎయిమ్స్లో మీ దగ్గర పనిచేసే లక్ష్మీ తిరుపతమ్మ మీరు లైంగిక వేధిస్తున్నట్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చింది, కేసు కూడా నమోదైంది. ఓకే, దాని మీద ఎంత వాస్తవ పరిస్థితి ఏంటి? వాస్తవ పరిస్థితి ఏం లేదండి. ఆ అమ్మాయికి జాబ్ ఇచ్చింది నేనేను, ఆ అమ్మాయిని ఒక కూతురులాగా చూసుకున్నాను. కాకపోతే ఆ అమ్మాయి నా మీద డబ్బులు అమౌంట్ కావాలని అడిగింది. వాళ్ళ పాప మొన్న ఇది ఆల్అవుట్ మందు తాగింది, ఆ తాగినప్పుడు డబ్బులు అడిగింది. నేను డబ్బులు దాకా లేవు అని చెప్పాను.
నేను మళ్ళీ ఇస్తాను. అంతకుముందు 2 సార్లు కూడా ఇచ్చాను అమ్మాయికి డబ్బులు, మళ్ళీ తిరిగి నాకు ఇచ్చింది. కానీ ఈ టైంలో ఇవ్వడానికి నాకు అక్కడ లేవు అని చెప్పాను. ఇవ్వనందువల్ల ఆ అమ్మాయి నా మీద కక్ష కట్టుకొని నా మీద కేసు చేసి, తాగింది వాళ్ళ పాప, వాళ్ళ పాప తాగింది ఆ రోజు. వాళ్ళ కూతురు, సొంత కూతురు ఇంట్లో తాగింది, వాళ్ళ ఇంట్లో తాగింది. 2 బాటలు తాగిందంట. ఎంత అమౌంట్ అడిగింది మిమ్మల్ని? ₹1,00,000 అడిగింది. కేవలం ₹1,00,000 అమౌంట్ మీరు ఇవ్వలేదనే అక్కస్తో కేసు కేసు పెట్టింది. అవునండి. మీరు కొన్ని వాట్సాప్ సందేశాలు పంపించారని కొన్ని రికార్డ్స్ వాట్సాప్ సందేశాలు పంపించిందండి. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేస్తే మిస్ కాల్ ఇచ్చింది, వాయిస్ కాల్, అది మన వీడియో కాల్ మిస్ కాల్ ఇచ్చింది. దానికి ఏంటని చెప్పి అడగడానికి నేను చేశాను. అంతేగాని నేను అమ్మాయిని నేను రమ్మంటాం కానీ లేదా అమ్మాయి నేను బలత్కారం చేయడం కానీ అలాంటి ఏం చేయలేదు. రాత్రి 12 గంటలప్పుడు ఇది విషయం. ఆ టైంలో నేను ఎక్కడ విజయవాడలో ఉన్నాను. నేను ఉండేది విజయవాడ ప్రసాదంపాడు. ఆ అమ్మాయి ఉండేది ఇక్కడ మంగళగిరి ఎక్కడ ఉంటుంది, అంత ఐడియా లేదు ఆ ఊరి పేరు. అక్కడ ఉంటుంది అమ్మాయి. నేను ఉండేది విజయవాడ. ఆ అమ్మాయి మీరే ఉద్యోగం ఇచ్చారంటారు. ఆమె పూర్వస్థితి తెలియకుండా ఉద్యోగం ఎట్లా ఇచ్చారు? ఎక్స్ సర్వీస్మెన్ విడో కాబట్టి, మాది ఎక్స్ సర్వీస్మెన్ విడోకు ఉంది కాబట్టి నేను ఇచ్చాను అమ్మాయికి. మీరు తరచుగా ఎయిమ్స్లో కొంతమంది మహిళలు ఏదిస్తున్నారు. గతంలో కూడా ఓసారి ఇట్లాంటి ధర్మశాల దగ్గర సంఘటన జరిగింది. ఇది సర్వసాధారణమైన సెక్యూరిటీ ఆఫీసర్ ఆయన కింద మేము అందరం పనిచేస్తాం. ఆయన చెప్పినట్టు వినాలి. ఆయన ఏదంటే అది మేము తలంచకపోతే మమ్మల్ని ఇట్లా చేస్తారని అంటుంది. సరే, ఓకే అండి. నా దగ్గర 43 మంది లేడీ గార్డ్స్ ఉన్నారు. పోయిన వాళ్ళని తీసేసేయండి. 43 మంది లేడీ గార్డ్స్ ఉన్నారు. ఈ లేడీ గార్డ్స్ని అడగండి. నేను అలా ఏమైనా వాళ్ళని పిలిచి కానీ వాళ్ళని ఏమైనా బలత్కారం చేయడం కానీ లేకపోతే వాళ్ళని ఏమైనా రేపు చేయడం కానీ చేసి ఉంటే నేను ఏ శిక్ష చేసిన దానికి రెడీ. అడగండి ఇక్కడ ఉన్న లేడీ గార్డులు. మీరు వీడియో కాల్స్ ఎక్కువ చేసేవాళ్ళంట. తను వీడియో కాల్స్ చూపించింది. వీడియో కాల్ వాట్సాప్ నేను కాల్ చేస్తానండి. మేము డ్యూటీకి కావాలంటే కాల్ చేస్తాం కదా. మేము అర్ధరాత్రి 12 అర్ధరాత్రి పూట 12 పూట చేసింది ఒకేసారి ఒకే సింగిల్ టైం అది సింగిల్ టైం చేశానండి. అది ఎందుకు ఆమె మిస్ కాల్ ఇచ్చిందని చేశాను నేను. అంటే ఆ ఒక్కదానికే అందరికీ చేస్తారండి ఆ టైంలో? ఎవరికి చేయను. ఎవరైనా చేస్తే చేస్తాను. అది ఎందుకు చేస్తాను నేను? ఇప్పుడు ఇంతమంది చేయలేదు, ఆ అమ్మాయికి ఎందుకు చేస్తాను నేను? ఇంతమందికి ఎవరికి చేయింది, ఆ అమ్మాయి ఒక్కదానికి ఎందుకు చేస్తాను నేను? ఏ కారణం మీరు చేస్తా చెప్పండి. మీరే చేశారు. ఇప్పుడు ముందు మీరు మిస్ కాల్ ఇచ్చింది చెప్పండి. పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరి మీద? ఇప్పుడు మీ మీద కేసు ఎఫ్ఐఆర్ కూడా అయిందని చెప్తున్నారు. అవును, ఎఫ్ఐఆర్ అయిండొచ్చు, నేను కాదనంటాను లేదు. కానీ నేను ఆ అమ్మాయి మిస్ కాల్ ఇస్తే నేను చేశాను కానీ లేదా నేను చేస్తాను. ఎవరు చేయకుండా ఆ అమ్మాయికి ఎందుకు చేస్తాను? నేను 43 మంది చేయకుండా ఆ ఒక్క అమ్మాయికి చేస్తానా? మరి చేస్తే నేను హరాస్మెంట్ చేస్తే ఇంకా మరి డ్యూటీ ఎలా చేసుకుంటుంది ఇప్పటివరకు? నేను రోజు ఏమైనా ఆఫీస్కి పిలుస్తున్నా ఆమెని, లేకపోతే రోజు ఏమన్నా వచ్చి కలిసిపోమని చెప్పాను ఏమన్నా? మీరు మీ మంచిగా చెప్పా కానీ నేను మంచిగా చెప్పాను. సెక్యూరిటీ గార్డ్స్గా నియమించుకోవడానికి ఎటువంటి అర్హత ప్రమాణాలు చూస్తారు మీరు? ఒక ఆఫీసర్ ఎక్స్ అయితే కనుక డిశ్చార్జ్ బుక్. ఏ విధంగా నియమించుకుంటారు? వాళ్ళ అర్హతలు ఏం చూస్తారు మీరు? అదే చెప్పండి, డిశ్చార్జ్ బుక్, ఆర్మీ డిశ్చార్జ్ బుక్, ఆమె ఐడెంటిటీ కార్డ్, పీపీఓ. మీ దగ్గర 43 మందిలో 5 మాత్రం ఎక్స్ సర్వీస్ కోటాలో జాయిన్ అయ్యారు. అవును. మిగతా అందరూ కూడా సివిలియన్ కోటాలో వచ్చారు. వారి అర్హతలు ఏ విధంగా చూశారు? వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఒకవేళ వీడియో అయితే ఇంకా వీడియో సర్టిఫికేట్. వాళ్ళని సర్వీస్ సెక్యూరిటీ అంత ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్లో వాళ్ళు సెక్యూరిటీ గార్డ్కి పనికొస్తారని అర్హత ప్రమాణాలు ఏంటి? వాళ్ళు చదువా లేకపోతే చదువు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అండ్ ఇది ఆధార్ కార్డు. మీదేనా ఫైనల్ నిర్ణయం? మీదేనా అపాయింట్మెంట్? లేదు, నేను ఇక్కడ తీసుకున్న తర్వాత పంపిస్తాం అక్కడికి, వైజాగ్ పంపిస్తాం. వైజాగ్ నుంచి పూనాకి వెళ్తాయి, ఆఫీస్ పూనా. అలాగే ఇప్పుడు తీసుకున్న వాళ్ళు కొత్త వాళ్ళందరూ ఎవరైనా కానీ కనుక డీడీఏ గారు, డిప్యూటీ డైరెక్టర్ గారు ఇంటర్వ్యూ చేస్తారు. మీరు ఏ ఏజెన్సీలో పనిచేస్తారు? మీకు వచ్చిన మహారాష్ట్ర ఎక్స్ప్రెస్మెంట్ కార్పొరేషన్. ఇప్పుడు ఎయిమ్స్లో సెక్యూరిటీ ఎవరిదండి టెండర్? మహారాష్ట్ర ఎక్స్ప్రెస్మెంట్ కార్పొరేషన్ చెప్తున్నాను. మహారాష్ట్ర ఎక్స్ప్రెస్మెంట్ కార్పొరేషన్. సో కేవలం డబ్బులు అడిగింది, ఇవ్వలేదు అన్నందుకు అక్కస్తో కేసు పెట్టిందని మీ వాదన అంతే. అంతప్ప నేనేం అమ్మాయిని ఏమి అరెస్ట్మెంట్ చేయలేదు. ఉందా సార్ దానికి? వాయిస్ రికార్డు కానీ లేకపోతే? లేదు, మామూలుగా వచ్చి అడిగింది, ఎదురుగా వచ్చి అడిగింది. దానికి వాయిస్ రికార్డులు అంటే మన వాయిస్ రికార్డులు ఎంత చేయంగా? మీరు ఫిర్యాదులు ఇదే రాశారా? మీరు ఫిర్యాదు నేను రాసివ్వలేదు. ఎందుకు రాసివ్వలేదు? ఇప్పుడు నన్నేం అవసరం రాలేదు కదా, నన్ను అడగలేదు ఎవరు. ఇది జరిగి 3 రోజులు అయింది. అవును. మీ మీద ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది. నిన్న మన అవ్వలేదు కదా. మీరు సమర్థించుకోవడానికి ఏమన్నా ఫిర్యాదు ఏమి రాసివ్వలేదు? ఇంకా పోలీసులు లేదు, రాసివ్వలేదు. అడగలేదు, నేను రాసివ్వలేదు. అడగలేదు, రాసివ్వలేదు. సో వాస్తవం అది వాస్తవం. వాస్తవం. ఏ భాష వస్తుందో నాకు అర్థం కాదు. తెలుసు మీరు మొత్తానికి తెలుసు. ఆ అమ్మాయి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత నన్ను తీసుకొచ్చాను ఇక్కడ. సాయంత్రం వదిలిపెట్టాను. వదిలిపెట్టి నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను కలిసి కింద పడిపోయాను. కింద పడిపోతే నేను తీసుకుని ఎమర్జెన్సీ జాయిన్ చేశాను. ఎమర్జెన్సీ అయితే నెక్స్ట్ మన మద్దతు వదిలేశారు.
నేను రమ్మన్నా, నేను పోలేకపోయినా ఓపిక లేక. ఈరోజు నాకు ఓపిక లేకనే వచ్చాను. ఓపిక లేదు. ఇప్పుడు నేను మీతో మాట్లాడిన తర్వాత నేను ఏమవుతానో నాకే తెలియదు. తను వాస్తవం ఏమీ లేదు. ఆ అమ్మాయి డబ్బులు అడిగింది. ఇంతకుముందు బాగానే పనిచేసింది. నేను కథంతో చెప్పమంటావా? ఆ అమ్మాయి 3/2/2024లో ఆ అమ్మాయి, నేను అమ్మాయికి ఉద్యోగం ఇచ్చాను. ఆ అమ్మాయికి ఉద్యోగం ఇచ్చింది అక్కడ. ఆ అమ్మాయి పెట్రోల్ బంకులో జాబ్ చేస్తుంది ఇక్కడ. అంతకుముందు గుంటూరులో క్యాంటీన్లో పనిచేస్తున్నది. క్యాంటీన్లో పనిచేస్తుంటే నేను తెలియదు, నాకు తెలియదు అమ్మాయి క్యాంటీన్లో పనిచేస్తున్నాను. వచ్చి ఇక్కడ పెట్రోల్ బంకులో పనిచేస్తుంది. నేను పెట్రోల్ కొట్టుకుని పెట్రోల్ బంకులోకి వెళ్ళాను. పెట్రోల్ బంకులోకి వెళ్ళినప్పుడు పెట్రోల్ బంక్ పుట్టిన తర్వాత నా బండి మీద ఆర్మీ అని రాసి ఉంది. అది చూసి అమ్మాయి క్యాకేసింది. క్యాకేస్తే ఏంటమ్మా అన్న. సార్ మీరు ఆర్మీ అంది. అవును అన్నా. అంటే నేను కూడా ఆర్మీ అండి. మీరు ఆర్మీలో ఎట్లుంటారమ్మా, ఆడవాళ్ళు ఉంటారా, మగవాళ్ళు ఏమి లేదన్నా. సరే నేను మా భర్త చనిపోయాడండి. సో అలాంటప్పుడు ఇక్కడ నుంచి చేస్తున్నామ్మా జాబ్స్, నా దగ్గరకు జాయిన్ అవ్వచ్చు అని చెప్పి పిలిపించి అమ్మాయికి జాబ్ ఇచ్చాను. జాబ్ ఇచ్చిన దగ్గర నుంచి ఆ అమ్మాయి చేసుకుంటుంది. నేనేం అమ్మాయిని ఏమో అంటలేదు. నేను కూతులాగా చూసుకున్నాను. అమ్మాయికి మంచి చెడులు చెప్పాను, వాళ్ళ పిల్లల గురించి చెప్పాను. పిల్లలు తెచ్చి పెట్టుకోమ్మా ఇక్కడ అని చెప్పాను. పిల్లలు తెచ్చి పెట్టుకోలేదు. పిల్లలు వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర వదిలిపెట్టింది. వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర వాళ్ళ అమ్మ తీసుకొచ్చి పెట్టుకోమని చెప్పాను. వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మను, పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మగారి ఇంట్లో పెట్టింది. ఆ అమ్మాయి ఒక్కతే ఇక్కడ ఉంటుంటే ఈ అమ్మాయి ఒక ముస్లిం సోదరుని పెళ్లి చేసుకుంది. ఆ అమ్మాయికి డబ్బులు అడిగింది. ఎంతో డబ్బులు అడిగింది. ఆ అమ్మాయి డబ్బులు లాస్ చేసుకుంది. అతని వల్ల లాస్ అయిన వల్ల డబ్బులు కావాలన్నది. నేను ఇవ్వలేదు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ పాప మొన్న అన్న మీరు కొద్దిగా వెనక్కి రండి.